తన విషయంలో రోహిణి కుట్ర తెలుసుకుని మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీనాకైతే ఆర్డర్ వస్తుంది. మీరు డెకరేషన్స్ చాలా బాగా చేస్తున్నారు. మొన్న మీరు చేసిన డెకరేషన్ చూసిన తర్వాత మా ఆర్డర్ మీకే ఇవ్వాలి అనుకుంటున్నాము అంటూ అనగానే తప్పకుండా చేస్తాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. సరే మేడం, మీకు అడ్వాన్స్ డబ్బులు తీసుకొచ్చిస్తాము అంటూ వాళ్ళు చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తారు. అప్పుడే మీనా అయితే ఎంతో సంతోషంగా సత్యంతో చెప్తూ ఉంటుంది. మావయ్య, నాకు ఇంకో కొత్త ఆర్డర్ వచ్చింది. ఈసారి 15 లక్షల ఆర్డర్ అంటూ అనగానే అప్పుడే ఇక సత్యం కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మా, నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఇలాగే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను అంటూ సత్యం అంటూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే వస్తుంది. ఏంటి ఉన్నత స్థాయికి వెళ్ళేది? ఇలాగే చేస్తూ ఉంటే ఇక ఇంట్లో పనులు ఏవి చక్కబెట్టక్క లేకుండా అన్నీ నా చేతే చేయించుకోవాలని అనుకుంటున్నావా? అయినా ఆల్రెడీ మొన్నే కదా చదువు సంచా లేక ఆ పేపర్స్ మీద సంతకం పెట్టి మోసపోయావు. ఈసారి మోసం చేయరని గ్యారెంటీ ఏంటి? ప్రతిసారి మోసపోయినప్పుడల్లా నువ్వు నిరూపించడానికి సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి? ఆ చింతామణి మోసం చేసింది ఎలాగో నీ తెలివితేటలతో బయట పెట్టావు. ఈసారి కూడా ఎవరైనా మోసం చేస్తే ప్రతి విషయంలో నీకు నిరూపించడానికి కుదరదు కదా. నీకు ఇవన్నీ అవసరమా? నోరు మూసుకుని ఇంట్లో పడుండి ఇంటి పని వంట పని చేసుకోవచ్చు కదా అంటూ ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యమైతే, చూడు, నా కోడలు ఏం చెయ్యాలో నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. మీనా చాలా తెలివైన అమ్మాయి. తను ఏం చెయ్యాలో అన్నీ తనకి తెలుసు. పాపం, నీకే చాకరీ చేస్తూ ఇంట్లోనే పడుండాలని కోరుకుంటున్నావే. అదే నీ పెద్ద కోడల్ని అడుగు, పార్లర్లు మానేసి ఇంట్లో ఉండి ఇంట్లో పని వంట పని చెయ్యమని అంటూ సత్యమైతే అంటూ ఉండంగా, అదేంటండి తనలా చేస్తుంది? తను పుట్టుకతోనే కోటేశ్వరరాలు. తనింట్లో ఎంతోమంది పని వాళ్ళు ఉండుంటారు. తనకి ఎలాంటి కష్టాలు తెలుసుండవు. ఎంతో అల్లారు ముద్దుగా మహారాణిలా పెరుగుంటుంది. అలాంటి తనకి పనులలా చెప్తాను. ఈ మీనా అంటే పుట్టడమే కూటికి గతి లేని కుటుంబంలో పుట్టింది. అలాంటి ఈ మీనా పనులు చేయడం పెద్ద కష్టమే ఉంటుంది. శృతి కానీ రోహిణి కానీ వాళ్ళు పుట్టుకతోనే కోటీశ్వర్లింట్లో పుట్టారు. ఎంతో అల్లారు ముద్దుగా మహారాణుల్లా పెరిగారు. వాళ్ళిద్దరూ ఇలాంటి పనులన్నీ ఎలా చేస్తారు అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో బాలు అయితే వస్తాడు. ఏంటేంటి నీ కోడలు మహారాణులా, పుట్టుకతోనే కోటీశ్వర్లా? నువ్వు కోటీశ్వరరాలు కాదే, మరి నువ్వెందుకు పని చేయడం లేదు? వాళ్ళైతే మహారాణిలా పెరిగారు అంటున్నావు. నువ్వు కూడా లేనింటి కుటుంబం నుంచి వచ్చిన దానివే కదా, మరి నువ్వెందుకు మహారాణిలా ఉండాలని చూస్తున్నావు? మీ నాన్న అనే ముందు ఒక్కసారైనా ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా ఇంటి కోడళ్ళు. ఏ కుటుంబం నుంచి వచ్చినా అత్తారింట్లో అడుగు పెట్టినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న అందరి కోడళ్ళు సమానమే. వాళ్ళు కోటీశ్వర్లైనంత మాత్రాన నీకు వచ్చేది ఏమీ లేదు, లేనింటి నుంచి వచ్చినంత మాత్రాన నీకు వచ్చేది ఏమీ లేదు. వాళ్ళతో పోల్చి నా భార్యని తక్కువ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏంట్రా, ఊరుకుంటున్నాను కదా నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ ప్రభావతి అంటూ ఉండగా, వాడు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. నాకైతే ఆ చంప ఈ చంప పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది. నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. ఇంకెప్పటికీ మారవా? ఇంకెప్పటికీ నీ బుద్ధి ఇంతేనా? మీనా ఎంతగా చేసి పెడుతుంది. నిన్ను కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. నీ కూతురి ఉన్నా ఇంతలా నిన్ను చూసుండేదేమో కాదు. మీనా మాత్రం నిన్ను నెత్తిన పెట్టుకు చూస్తుంది. ఇంట్లో అందరికీ అన్ని సేవలు చేస్తుంది. ప్రతి విషయంలో కూడా ఎంతో అనుకువగా ఎంతో చక్కగా అన్నీ కూడా తీర్చిదిద్దుతూ ఉంటుంది. అలాంటి మీనాని పట్టుకొని నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటూ ఇక సత్యం కూడా కోప్పడుతూ ఉంటాడు. ఈవిడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదులేనా అన్న. ఎంతసేపు కోటీశ్వర్ల కుటుంబం అంటూ ఉంటూనే ఉంటుంది. డబ్బున్నమ్మ గురించి అయితే మనకు తెలుసు. నిజంగా తను కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టి మహారాణిలా పెరిగింది. ఒక్కరితే అమ్మాయి కాబట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ
నీ పెద్ద కోడలు పార్లర్లమ్మ మాత్రం కోటీశ్వర్లు అనడం తప్ప ఏ రోజు ఏ కోట్లు రాలేదే. తన వాళ్ళు కూడా ఒక్కరు వచ్చిన పాపాన్ని పోలేదు. ఎప్పుడు చూసినా మేకమామ వస్తూ ఉంటాడు తప్ప ఏ రోజు కూడా ₹1 ఇచ్చిన పాపాన్ని పోలేదు. తన పుట్టింటి నుంచి కోట్లు తీసుకువచ్చి షాపు పెట్టానంటూ నీ దగ్గర అబద్ధమాడి నమ్మించి మోసం చేయడం తప్ప తను తీసుకువచ్చింది ₹1 కూడా లేదు. నాన్న కష్టాజీతం మింగేసి ఆ డబ్బులతో వాళ్ళు షాపు పెట్టుకుని జడ్జాగా బతుకుతున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏముంది? నీ ముద్దుల కొడుకు మోసగాడే, నీ పెద్ద కోడలు మోసగత్తే. ఇలాంటి వాళ్లతో పోల్చి నా భార్యను ఎందుకు నీచకంగా మాట్లాడుతున్నావో, ఇంకొకసారి గనుక వాళ్లతో వీళ్లతో పోల్చి నా భార్యని ఏదైనా అంటే సహించేదే లేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే నేనేమి మాట్లాడడానికి ఉండలేదు, ప్రతిసారి కూడా నన్ను ఏదోటి అంటూనే ఉంటున్నారు అంటూ ఇక కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో మీనా అయితే బాధపడుతూ ఉండగా, మీనా నువ్వు మా అమ్మ మాటలేమీ పట్టించుకోవలసిన అవసరం లేదు. తన గురించి మనకి తెలిసిందే కదా, తనెప్పుడు నిన్ను ఏదోటి అంటూనే ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు నువ్వు బాధపడతావు? ఏదో మన కోసం ఆలోచించేవాళ్ళు, మనకి ఏదైనా కష్టం వస్తే బాధపడేవాళ్ళు, మన గురించి తప్పించేవాళ్ళు మనల్ని ఎన్న ఒక్క మాట అంటే ఆలోచించి బాధపడాలి తప్ప బాగుంటే చూడలేని వాళ్ళు మనల్ని అంటున్నారు అంటే మనల్ని బాధ పెట్టడానికే అంటారు. వాళ్ళ సంగతి తెలుసు కూడా వాళ్ళనే మాటలన్నీ ఆలోచిస్తూ మనం బాధపడవలసిన అవసరం లేదు మీనా. నీకు నేనున్నాను, ఏ విషయంలో అయినా నేను అండగా ఉంటాను. నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తావు. అలాంటి చింతామణి మోసాన్నే బయటకు పెట్టగలిగావు అంటే నీకు ఎలాంటి ఎదురు ఉండదు మీనా. నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు. నీకైనా ఈ బాలు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నీకు అన్ని విషయాల్లో నేను అండగా ఉంటాను అంటూ బాలు అయితే చెప్పంగానే అప్పుడే మీనా అయితే బాలును పట్టుకొని, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఆ దేవుడు అంతకేనేమో ఎవరికి ఎలాంటి వాళ్ళని ఇవ్వాలో ముందే నిర్ణయిస్తాడు అంటారు. నాకు నా తండ్రి లేడు, నా కుటుంబానికి అండ లేదని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ మీరు ఇంటి బాధ్యత తీసుకొని అండగా నిలబడుతున్నారు. ప్రతి విషయంలో కూడా ఇంటి పెద్ద కొడుకులా అన్నీ చక్కదిద్దుతున్నారు. అల్లుడుగా కాకుండా ఆ ఇంటి వారసుల్లా అన్ని పనులు మీ భుజాన్ని వేసుకొని చేస్తున్నారు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. మీలాంటి అల్లుడు రావడం మా అమ్మ చేసుకున్న పుణ్యం అంటూ ఇక మీనా అనగానే, అయ్యో మీనా, నువ్వు అంతగా మాట్లాడవలసిన అవసరం లేదు. నిజం చెప్పాలి అంటే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నువ్వు కాక వేరెవరైనా నా భార్యగా ఇంట్లో అడుగు పెడితే ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్ళిపోయేవారు. మా అమ్మ టార్చర్ భరించలేక ఎప్పుడో దూరం అయిపోయేవారు. ఇంటి పనులన్నీ చేస్తూ అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ముఖ్యంగా మా నాన్నని ఒక తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటూ, నన్ను కూడా ఎంతో ప్రేమ చూపిస్తూ ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ బాలు కూడా చెప్తూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో రోహిణి అయితే బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే అనుకోకుండా ఇక ప్రభావతి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక కళ్ళు తిరిగి పడిపోయిన ప్రభావతిని చూసి, అయ్యో అత్తయ్య ఏమైంది అంటూ కంగారు పడుతూ ఉంటుంది రోహిణి. ఇంతలో మీనా కూడా ప్రభావతి పడిపోవడం చూసి, అయ్యో అత్తయ్య గారు ఇలా పడిపోయారేంటి, రోహిణి హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అంటూ ఇక రోహిణి మీనా ఇద్దరూ కూడా ప్రభావతిని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. ఇక డాక్టర్ అయితే చెకప్ చేసి ఆవిడ హెల్త్ కండిషన్ అంతగా బాగాలేదు, ఆవిడ రెస్ట్ తీసుకోవాలి అంటూ చెప్పంగానే అప్పుడే ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది, సరే డాక్టర్, నేను దగ్గరుండి చూసుకుంటాను అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక మీనా అయితే చెప్తుంది రోహిణితో, రోహిణి నువ్వు అత్తయ్య గారిని కాస్త నాకు డెకరేషన్ పని ఉన్నప్పుడు చూసుకోవాలి. నేను ఆ డెకరేషన్ పని అయిపోయిన వెంటనే అత్తయ్య దగ్గరికి వచ్చేస్తాను, అప్పుడు నేను చూసుకుంటాను అంటూ అనంగానే, లేదు మీనా, నేనెలా చూసుకుంటాను, నాకెలా కుదురుతుంది, నేను పార్లర్కి వెళ్ళాలి,
ఇంటి దగ్గరుండి ఈవిడికి చాకరీ చేస్తూ కూర్చుంటే నా లైఫ్ ఏమైపోతుంది? నేను అలాంటి పనులు ఏమీ చెయ్యలేను. నువ్వు నాకు అలాంటివేమీ చెప్పొద్దు అంటూ రోహిణి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో ఈ మాట విన్న ప్రభావతి అయితే తనకి ఖాళీ ఉండదు కదా, అందుకేనేమో ఇలా మాట్లాడుతుంది అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతికి అయితే బాగా నీరసంగా అనిపించడంతో అమ్మ రోహిణి కొంచెం వాటర్ తీసుకురామ్మా అంటూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే అత్తయ్య నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి, అక్కడ క్లయింట్ ఎదురు చూస్తూ ఉన్నారు, ఏమీ అనుకోకండి అంటూ ఇక వెళ్ళిపోతుంది రోహిణి అయితే. అప్పుడే ఇంతలో మీనా అయితే వాటరు కాఫీ రెండూ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక అప్పుడే ప్రభావతి అయితే వాటర్ తాగి కాఫీ తాగుతూ ఉండగా ఇంతలో సత్యమైతే వస్తాడు. చూసావా ప్రభా, కూటికి గతి లేని కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే ఈరోజు నీకు హెల్త్ బాగాలేనప్పుడు గత అయింది. కోటీశ్వర్ల కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళు మహారాణులు అంటున్నావు కదా, చివరికి నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కనీసం నీకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో. మీనా నిన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది, నువ్వు కూడా అదే విధంగా తనని కూతురులా చూసుకుంటే నీ జీవితమే బాగుంటుంది. అంతే తప్ప నీకు నోరుంది కదా నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ నీకు కూటికి గతి లేదు, వాళ్ళు మహారాణిలంటూ నువ్వు వేలెత్తి చూపిస్తూ ఉంటే రేపన్న రోజు నువ్వు లెగలేని పరిస్థితిలో ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోరు. ఆ రోజు నేను చెప్పే మాటలకి నీకు అర్థమేంటో అర్థమవుతుంది అంటూ సత్యమైతే కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక రోహిణి అయితే ఉన్నట్టుండి ఇంటికి వచ్చి మళ్ళీ కంగారుగా అయితే వెళ్తుంది. ఇదేంటి, రోహిణి పిలుస్తున్నా పలక్కుండా ఇంత కంగారుగా వెళ్ళిపోతుంది? అసలు తను ఎందుకో ఇంత కంగారు పడుతూ వెళ్తుంది? రోహిణి ఏం చేస్తుందో తెలుసుకోవాలి అంటూ ఇక ప్రభావతి అయితే వెనకాలే వెళ్తుంది. ఇంతలో రోహిణి అయితే వెళ్ళి విద్యాని అయితే కలుసుకుంటుంది. ఏంటి ఇది, రోజు నేను ఎక్కడ పడతాను, అసలు ఏంటిదంతా అంటూ అనగానే ఏమైంది రోహిణి, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది విద్య అయితే. నువ్వు ప్రేమిస్తున్నావే మురళి, ఆ మురళి బాలుకి ఫ్రెండ్ అంట. నువ్వేమో ఆ మురళితో అన్ని విషయాలు చెప్పేశావు. ఇప్పుడు ఆ మురళి గనుక బాలు దగ్గర కానీ మీనా దగ్గర కానీ అన్ని విషయాలు బయట పెట్టాడు అంటే నా జీవితం నాశనం అయిపోతుంది. అన్ని విషయాలు తెలిస్తే మా అత్తగారు నన్ను ప్రాణాలతో ఉండనివ్వదు. నేను కోటీశ్వర్ల కుటుంబం నుంచి వచ్చానని అనుకుంటుంది కాబట్టే నన్ను నెత్తిన పెట్టుకు చూసుకుంటుంది. అదే నేను సుగుణమ్మ కూతురునని కానీ నాకు పెళ్ళయిందని కానీ చింటూ తల్లినని కానీ తెలిస్తే ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. ఆయన పేదంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళంటే ఆవిడికి పరమ చిరాకు. మీనా విషయంలో చూస్తున్నాను కదా, మీనా ఒక కన్న కూతుర్లా ఈవిడ్ని చూస్తూ ఉంటే ఈవిడ మాత్రం అహంకారంగా పొగరుగా ప్రవర్తిస్తుంది. మీనాని అనరాని మాటలన్నీ అంటుంది. అదే నేను కూడా అదే పేదింటి నుంచి వచ్చానని తెలిస్తే ఈవిడ నన్ను బతకనిస్తుందా? ఈవిడి చాదస్తంతో తట్టుకోలేకపోతున్నాను. మెల్లిగా మనోజ్ని నా వైపు తిప్పుకుని వేరు కాపురం తీసుకువెళ్ళిపోవాలి. ఈ కుటుంబానికి దూరంగా తీసుకువెళ్ళిపోతాను. అప్పుడు మనోజ్కి అన్నీ అర్థమయ్యేలా చేస్తాను. నా కొడుకుని నా దగ్గరికి తీసుకువచ్చుకుంటాను. వాణ్ణి ప్రేమగా పెంచుకుంటాను. ముఖ్యంగా ముందు మత్తగారి దగ్గర నుంచి మనోజ్ని దూరం చెయ్యాలి. ఆవిడ ఎంతసేపు పెద్ద కొడుకు అంటూ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మేము సంపాదిస్తామా, ఎప్పుడు మాతో పాటు వచ్చే ఇచ్చానే చూస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడ్ని తీసుకువెళ్తే మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు, ఆవిడే ప్రశాంతంగా ఉండదు. కేవలం ఏదో నా అవసరం కోసం నేను నటించడం తప్ప అంతకు మించి ఆ ఇంట్లో అయితే ఉండలేను. తొందరలోనే ఇదంతా చెయ్యాలి అనుకుంటున్నాను. కానీ నువ్వు ఈ లోపల మురళికి అన్ని విషయాలు చెప్పేశావు. ఈ విషయం బయటికి వచ్చిందో
నీకు మర్యాదగా ఉండదు అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. అదేంటి, నా మీద నీకు నమ్మకం లేదా? మురళి అంటే నన్ను ప్రేమిస్తున్నాడు, ఇక నాకు కాబోయే భర్త, మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికరాలు ఉండకూడదని ఈ విషయాన్ని చెప్పాను. రేపన్న రోజు ఈ విషయం తెలిసినప్పుడు నువ్వెందుకు నాతో విషయాన్ని చెప్పలేదు? మన ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదని చెప్పాను కదని అడుగుతాడని ఆ ఒకే ఒక్క కారణంతో చెప్పాను. అయినా మురళి నీ గురించి ఎందుకు బయట పెడతాడు అనుకున్నావు అంటూ విద్య అయితే అడుగుతూ ఉంటుంది. ఏమో, బయట పెడతాడో పెట్టడో అది నాకు అనవసరం. నీ కారణంగా తెలిసింది అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. చెప్తున్నాను కదా, నేను ఖచ్చితంగా మనోజ్ నా వైపు తిప్పుకుంటాను. ఈ కుటుంబానికే దూరం చేసి తీసుకువెళ్తాను. అప్పుడిక ఆ షాపు డబ్బులు ఇవ్వవలసిన అవసరం ఉండదు, ఇంకేమీ ఇవ్వవలసిన అవసరం ఉండదు. వీళ్ళెవరికీ తెలియకుండా ఫర్నిచర్ షాప్ కూడా ఖచ్చితంగా అమ్మేస్తాను. ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోతాను అంటూ అనగానే, అదేంటి, అది మీ మామయ్య గారు కష్టాజీతం కదా, కనీసం వాటాలు వేసుకోకపోయినా కనీసం మీ అత్తయ్య గారు మామయ్య గారికి ఆదరవన్నా ఉండాలి కదా అంటూ అనగానే, ఆదరవా, వాళ్ళకెందుకు? ఆ బాలు మీనా ఉన్నంతసేపు వాళ్ళు ప్రశాంతంగానే బతకగలరు. ఎందుకంటే మా అత్తగారు ఎన్ని మాటలు అన్నా మీనా పట్టించుకోదు. మామయ్య గారికి ఎలాంటి కష్టం వచ్చినా బాలు చూడలేడు. ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి డబ్బులేమీ అవసరం లేదు, మొత్తం మేమే తీసుకువెళ్ళిపోవచ్చు. ఆ శృతి రవి ఇద్దరూ కూడా వాళ్ళు కష్టపడుతున్నారు కదా. శృతికి ఎలాగో ఆస్తి ఎక్కువే ఉంది కదా, తను మాత్రం ఏం చేసుకుంటుంది? నేను మనోజ్ ఇద్దరూ సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫర్నిచర్ షాపు కూడా అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది. రోహిణి అయితే, నీకు ఇలా అనిపిస్తుంది, కానీ మనోజ్ అంటే ఆంటీకి ప్రాణం. నువ్వు మనోజ్ని దూరం చేస్తే ఆవిడ బ్రతకలేదు అంటూ విద్య అయితే అంటూ ఉండగా, అవునా, ఆవిడ బ్రతకలేకపోవడం ఏంటి బాబు? మీనాని ఎప్పటికప్పుడు మాటలంటూ ఆనందంగా బ్రతికేస్తుంది. మనోజ్ని ప్రాణం అనేది ఎందుకో తెలుసా? మేమేదో బాగా సంపాదించేస్తాము, ఈవిడప్పుడు ఆ డబ్బులతో మహారాణిలా ఉండొచ్చని అనుకుంటుంది. కానీ నేనెందుకు ఊరుకుంటాను? మేము బాగా సంపాదించిన తర్వాత కనీసం ఈవిడ మొహం కూడా చూడం. ఇప్పుడేదో మాకు సపోర్ట్గా ఉంటుందని ఆవిడ దగ్గర మాట్లాడడం తప్ప లేకపోతే ఎందుకు మాట్లాడతాను అంటూ రోహిణి అయితే ఇక విద్యతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ ప్రభావతి అయితే వినేస్తుంది. తన విషయంలో రోహిణి ఎంత స్వార్థంగా ఆలోచిస్తుందో అన్నీ తెలుసుకుంటుంది. ఇక బాధపడుతూ ఇంటికైతే వస్తుంది. రోహిణి ఇంత స్వార్థపరురాలా, అసలు నేను ఇంత నీచంగా ఆలోచిస్తుందని అనుకోలేదు అంటూ ఉండంగానే ఇంతలో అప్పుడే మీనా అయితే జ్యూస్ తీసుకొస్తుంది. అయ్యో అత్తయ్య గారు, మీకోసమే చూస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, మీకోసమే వెతకాను. చాలా నీరసంగా ఉన్నారు కదా, ఈ జ్యూస్ అయినా తాగండి. బయటికి వెళ్ళేటప్పుడు చెప్తే కావాలంటే నేను తోడొస్తాను. మీరు ఇలా హెల్త్ బాగాలేనప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతే కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు ఏదైనా జరిగితే మేము తట్టుకోలేము. దయచేసి వెళ్ళేటప్పుడు చెప్పండి, ఇలా ఆర్డర్ వేస్తున్నానని అనుకోకండి, మీ గురించే చెప్తున్నాను అంటూ మీనా అంటూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే మీనా చేతులైతే పట్టుకుంటుంది. నన్ను క్షమించమ్మా, క్షమించు. నీ మంచితనం తెలుసుకోలేక నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో అది చూసుకోకుండా ఎంత గుడ్డిదాల్లా నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. ఈరోజు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. నా జీవితం ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందో అన్నీ తెలుసుకున్నాను. ఈరోజు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అన్నీ కూడా అర్థమవుతున్నాయి. నన్ను క్షమించు. ఇన్ని రోజులు నిన్ను అనరాని మాటలన్నీ అంటూ నిన్ను ఎంతగానో బాధ పెడుతూ నోటుకొచ్చినట్టు మాట్లాడాను. ఆ మాటలన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు నేను ఇంత నీచంగా ఎలా ప్రవర్తించానో నాకే అర్థం కావడం లేదు. నిన్ను ఒక కోడలుగా కాకుండా ఒక బానిసలా చూశాను.
ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఒక దేవతవి. నువ్వు నా ఇంటి కోడలవ్వడం నా అదృష్టం. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడు నిన్ను ఎలాంటి మాటలు అనను, నిన్ను బాధ పెట్టను. నన్ను క్షమించమ్మా, దయచేసి నన్ను క్షమించు అంటూ ప్రభావతి అనగానే, అయ్యో అత్తయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పాలని ఎప్పుడూ అనుకోలేదు. మీరు ఒక తల్లిలా నాకు అండగా ఉండాలని కోరుకున్నాను తప్ప మీరు నాకు క్షమాపణలు చెప్పి ఇలా చిన్నతనం చూసుకోవాలని అస్సలు అనుకోలేదు. మీరు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదత్తయ్య. మీరెప్పుడూ కూడా నా దృష్టిలో పై స్థాయిలోనే ఉంటారు అంటూ మీనా అనగానే ప్రభావతి సంతోషపడుతూ ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.